హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మా పోలవరం జిల్లాలోనే మారేడుమిల్లి మండలానికి అతి మారుమూల చిన్న గిరిజన గూడెం అయిన వేజువాడ అనే ఒక గ్రామంలో ఉన్నామన్నమాట. గతంలో కూడా ఈ విలేజ్‌లో చాలా వీడియోస్ చేయటం జరిగింది. అయితే ఈ విలేజ్ మొత్తం కూడా కొండరెడ్డి గిరిజనులు నివసిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ జీవన విధానం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళ ఆహారపు అలవాట్లలో భాగమైన ఒక ప్రత్యేకమైన వంటకాన్నైతే ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము. అంబలు కాసుకోవడానికి కదమ్మా. మీరు పండించుకున్నాయేనా ఇవి? చోళ్ళు కొనుక్కున్నారా? కొనుక్కున్నారా? మరే ఎందుకు పండించట్లేదు మీరు? చేను లేవా? ఉంటాయి కదమ్మా. మెత్తగా పడుతుందే. అందుకని నెమ్మదిగా తిప్పుతున్నారా? జామకాయ పోంటారా అది పిల్ల మళ్ళీ వచ్చిందంటే తిత్తివా ఇంత ఇదా పిండియా. ఇక్కడ చూస్తున్నారు కదా అండి, ఇది కారుకోళ్ళు పట్టడానికి వాడేటువంటి చిన్న వల లాంటిది అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న ప్లాస్టిక్ తాళ్లతో చేస్తారు ఇవి. ఇంక ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇవి జాగ్రత్తగా పెడతారు. వీటి మధ్యలో నుంచి వెళ్ళేటప్పుడు అవి అలా తగులుకుంటాయి. దానికి కారుకోళ్ళది అనమాట. ఇది కారుకోళ్ళు పట్టడానికి వాడేటువంటి ఒక వల లాంటిది. దీన్ని ఏదో పేరుతో పిలుస్తారు, బట్ నాకైతే తెలియదు ఆ పేరు. అడవిని ఆనుకొని ఉన్న వాళ్ళ ఇల్లు చూస్తుంటే చాలా అందంగా పర్ణశాలలాగా అనిపిస్తుంది కదా అండి. పొద్దుటేళ్ళ వాళ్ళ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత అమ్మ వాళ్ళు అడవికి బయలుదేరేశారండి. ఆ అడవుల్లో తిరుగుతూ ఉంటే కాళ్ళకు చేతులకు రాళ్ళు రప్పలు మొద్దు ముళ్ళులు ఇవన్నీ గుచ్చుకొని కొంత బాధ కలిగిస్తాయి. కానీ ఆ బాధ ఏదీ తెలియకుండా ఎంతసేపు అడవిలో తిరిగినా కూడా చాలా ప్రశాంతంగా ఏదో మెడిటేషన్ చేసినట్టుగా అనిపించేలాంటి అనుభూతి కలుగుతుంది. అడవంతా తిరిగి 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 ఇంటికి వచ్చిన తర్వాత. చూస్తున్నారు కదా ఎంత బాగుందో పచ్చని అడవి. అమ్మ వాళ్ళు అయితే నన్ను అడవిలోకి తీసుకొచ్చారు. ఒక్కసారి అమ్మ వాళ్ళని పరిచయం చేసేస్తాను. ఇదిగా అమ్మ పేరు అయితే అమ్మ అనమాట, నాకు తెలుసు. అదిగా ఆ అక్క పేరు అయితే బాలమ్మ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? చీమలకి. పుల్ల చీమలకి ఏం చేస్తారా? చీమల్ని చీమలు వేపి పచ్చడి నూరుతామన్నమాట. పచ్చడి నూరుతారా? పచ్చడి నూరుకొని తింటారు. ఆహా, ఇది ఎంతకాలం నుండి మీరు ఈ ఆహారం తింటున్నారు? ఎంతకాలం ఉండే ముందు నుంచే మాకు ఆహారం. మీరు తాతల ముత్తాతల నుంచే. ఎవరు నేర్పారు నీకు పచ్చడి చేయడం? అంతే అలాగా చూసి చూసి నేర్పుకోవడమే. వాళ్ళ దగ్గర చూసి మీరు కూడా నేర్చుకున్నారన్నమాట. చూస్తున్నారు కదండి, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు పురాతన కాలమైనటువంటి ఆహారాన్ని ఎలా తింటారు, ఎలా చేస్తారు అనేది ఈరోజు మనకి చూపిస్తారు. అమ్మ పేరు అమ్మాయమ్మ. మంచి అడవిలోకి తీసుకొచ్చారు. పదమ్మ వెళ్దాం పద. బాలమ్మ అయితే అస్సలు నిలబడదు. మనం పరిగెట్టాలి బాలమ్మ వెనకాలే. పుల్ల చీమలతో పచ్చడి నేను ఎప్పుడు చూడలేదు నిజంగా. పుల్ల చీమలతో పచ్చడి అనేది నాకు తెలియదు. మారేడుమిల్లి ప్రాంతంలో లోతట్టు గిరిజన గ్రామాల్లో కనిపించేటువంటి ఒక మంచి వంటకం అన్నమాట. ఏది చీమ తుట్ట? ఆహా, ఎలా దులుపుతారు? కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మీరు
ఈ ఆకులు మంచిలే పట్టుకి పట్టుకుంది పట్టకపోతే ఆకులు కడ వేసి పడతారా? ఇప్పుడు ఆ చీమ పట్టుని మంచి వెరైటీగా మాలు తీసుకున్నట్టు వెళ్ళితనవో అర్థం వెళ్తున్నావు ఎటు వెళ్తాను మూట కడుతుంది నీ పట్టుకుంటా ఇదిలా పట్టుతురు అటంతా లేదు నేను ఈ కొమ్మ వంగ దొరికితే బాగుంది ఇది ముళ్ళు కంప లాగు చదువు అది ముళ్ళు ఉన్నదే గుడ్లు ఉంటాయా అక్కడ? గుడ్లు లాగు ఇలా ఇలా పట్టుకుంటూ ఇలా 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 పట్టుని లాగుతాను కట్టుకున్నావా ఓహో, అలా వెంటనే మూటలు కట్టేస్తారా? వెయ్యాక ఓడి అబ్బా, అలా వెంటనే మూటలాగా చుట్టేస్తున్నారు. ఇంకా అవి బయటికి రాకుండా వెంటనే ఆ గుడ్డ దగ్గర వేసేసారా? బయటికి రాకుండా బంధించేసారు అట్నే. ఆకులు మళ్ళీ కూడా రూపాయి తమ్ముళ్ళంటూ పట్టు అలా గుడ్డతో ఇంకా అలాగ నొక్కి పెట్టేయడమే కదా. మరి వెళ్తూ ఉమ్మో కట్టనవు ఆహా, పెడతామన్నా లేదా అట్లా అలాగా ఉంటావా దీంతో ఈమ గుడ్లు సేకరించే విధానం భలే వెరైటీగా అనిపిస్తుందండి, కొత్తగా. మా ప్రాంతంలో అయితే ఒక బుట్టకి పొడవాటి కర్ర కట్టి దులుపుతూ ఉంటాం, ఓన్లీ గుడ్లే. కానీ ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే గుడ్లతో పాటు చీమల్ని కూడా సేకరిస్తున్నారు, పుల్ల చీమల్ని కూడా సేకరిస్తున్నారు అన్నమాట. అలా కత్తికి ఇస్తుండే కత్తి కాదు కత్తికి పోవాలి బరే బాబు ఇలాగా పిరిపడము కత్తి మరి నువ్వు గుడ్లు ఇవి ఏం ఆకులమ్మా ఇవి? పొరసరాకులు ఏం ఆకులు? పొరసరాకులు కొరసరాకులు అంటారా? మొత్తానికి చీమల్ని బయటికి రాకుండా అలా టవల్లో గట్టిగా చుట్టేశారా? అటు పిల్ల అంతేంట్రా బాబు నువ్వే కందరో బాబు లేవామా ఇటు పక్క? సరిపోతాయా కావి? బగ్గున మండలో ఖర్చు గట్టిటానవురా బాబు గట్టికి కట్టే, లేకపోతే కట్టవాలి కానీ చుట్టేసి కట్టే అలాగా.
అమ్మా మీ కొడుకు కోడలు వీళ్ళు ఉండేవాళ్ళు కదా మరి వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. కొడుకున్నాడు తోంటున్నాడు మంచిగా పడుకున్నాడా తమ్ముడా? వాడు తల్లి ముగ్గురు పెళ్లికి వెళ్ళింది. పెళ్ళికి వెళ్ళారు. ఏ ఊరు? నువ్వులకి చూడ నూకలేటి వాడ వెళ్ళారా? ఆహా, పుట్టినూరు వెళ్ళినట్టున్నారు కదా. మొత్తం గిన్నెలన్నీ బయటే ఉన్నాయి. లోపల లేకుందే చిల్ల చక్కగా మొక్కల మధ్యలో ఉంటుందండి వీళ్ళ వంటపాక. మొక్కల మధ్యలో ఉంటుంది వీళ్ళ పాక. బాలమ్మక్క పోయి ఇక్కడ మంట చేయడానికి కూర్చుంది. అలా ఇప్పేసి ఆ చీమల్ని ఆ చీమ బట్టలను అక్కడ వేసేయాలి. అలాగా ఇది మాకు గుడ్లు కరుగుతూ పోయ్యా గేదెలు 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 అలాగా తిప్పు అలాగా 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 చెయ్యి గమ్మున ఆరుకొని పోండి. మేము చీమల్ని వదిలేస్తామమ్మా, గుడ్లే తింటా ఉంటాం. మీరా? మేము. మీరు చీమల్ని అన్నింటినీ వేసేస్తున్నారా? మేము చీమలంతా తింటాం. చీమలు గుడ్లు అన్ని కలిపి తినేస్తారు కదా. తేలివి గుడ్ల తేలింది బాబాయ్, పుల్లటి వాసన ముక్కులకి పట్టేస్తుంది కదా. దించిమికా భయామికా కన్నాగి నేను వండచ్చు మాడుతుంప పండు ఇది చూడా. పురాతన కాలం నుంచి కూడా తినేటువంటి ఆహారం ఇదే. అప్పుడు పెద్దలు వేటినైతే తిన్నారో ఇప్పటికీ కూడా ఈ అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు వాటినే తింటూ ఉన్నారన్నమాట. మీలో చాలా మంది అనొచ్చు ఇప్పుడు చీమల్ని చంపేశారు అయ్యో పాపం అని. కానీ ఇంక అంతే, కప్ప పాము న్యాయం అన్నమాట. ఇంకా అంతే. గుడ్లు బాగానే ఉన్నాయి కదా. ఆ పుల్లటి వాసన ముక్కులకి గట్టిగా పడుతుంది, గట్టిగా పడుతుంది. ఇలా చేసుకుంటారా పుల్ల చీమల పచ్చడి? అబ్బో, ఈ కాలంలోనే దొరుకుతాయి కదమ్మా, ఎండాకాలమే. ఇంకా ఈ కాలం దాటిపోయిందంటే వర్షాలు పడ్డాయంటే ఇంకా దొరకవు. దొరక నేర రూపాయలు అంతావే గుడ్లు ఉండరా. గేదెలు కూడా ఉన్నావురా బాబు. గేదెల గేదెలు గేదె అంటారు దీన్ని. గేదె ఎంత ఎందుకు? అవే ఇగో అంటే రెక్కలుంటే గేదెలు అంటారా? బాగుంటాయి అవే. బాగుంటుంది. సరే, ఇప్పుడు ఈ చీమగుడ్లని ఏం చేస్తారమ్మా? నూరుతారా? పచ్చడి నూరుతారా? శుభ్రంగా తీసేసారు పుల్ల ముక్కలు గట్ట ఉండి అన్నీ సరిపోతాయిలే కదా. సరే సరే, చెయ్యండి. ఎలా చేస్తారో చూద్దాం. అన్నంలోకేనా? అన్నంలో కలుపుకు తినేదేనా పచ్చడి? సరే సరే, చెయ్యండి అమ్మ, చెయ్యండి. ఏమైనా తుక్కులు లాంటివి ఉంటే జాగ్రత్తగా ఏరేస్తారు కదా అలాగా.
ఇంకా ఎక్కువ దొరుకుతాయి కదమ్మా ఏరితే. దొరుకుతుంది కానీ అట్టు ఇవ్వడు వెండి అసలు చిట్టున తన సరిగ్గా కరెక్ట్ నమ్మకంతేనా చీమలు జల్లేస్తున్నారా? లేదు ఇది అమ్మ జల్లేసినట్టు అవుతుంది. ఎలా ఉంటే చూపుందా వీటికి ట్యాంక్ ఫుల్ చెరిగి చెరుగు డేట్ ఉండే అసలు కోళ్ళకు బాగా రుంపాకు బాగుంది ఉన్నారు. రొంపలు ఉన్న వాళ్ళకి బాగా పని చేస్తాయట కదా. వెయ్యాకురా ఇది కోళ్ళకు వేద్దాం రొంప పోను కానీ ఇందాక నూరు తింటున్నాయా అవి? ఇస్తున్నారా చీమలు తీసేస్తున్నావా? ఎక్కువ పుల్లా ఉంటావు కదా. కోళ్ళకురతి ఇప్పుడు ఆ పచ్చడి పచ్చిగానే నూరుతారమ్మా? ఆహా, లేదు నూనె తాలింపులు అవి పెట్టుకోరా? పెట్టారు పచ్చడి పెట్టుతారు పెట్టుకోరు కానీ తండ్రి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారా? నూరేసిన తర్వాత తాలింపులు పెట్టుకుంటారా? వెల్లుల్లిపాయల అదేటమ్మా? జీలకర్ర జీలకర్ర. ఏరేసావా కా? శుభ్రంగా ఏరేసావా? ఉల్లిపాయ కూడానా? మరి బాగుంటుందా ఇది ఎండే లేకున్నది కత్తి ఎట్టు వేసరు కుమార్ తండ్రి ఇచ్చింది మరొక మురిగి దట్టలే ఎప్పుడే పడ్డాను నువ్వు వీడుకుంటావన్నీ అయ్యా నువ్వు వీడుకుంటే ఇలాగ వస్తాను అక్క కూడా మరి వర కాదు. అలా నూరుకుంటారా? నేను పుల్ల చీమల పచ్చడి. పుల్ల చీమల పచ్చడి. త్వరగా కరుపులు తింటుందయ్యా. గుడ్లు అయితే ఉట్టిన నలిగిపోతాయి కానీ చీమలు, ఎర్ర చీమలు అవి కొంచెం త్వరగా నలగవు కదా, పిప్పిలా ఉంటాయి. నూరేసావమ్మా? నూరేసా పుల్లటి వాసన వస్తుంది కదా, ముక్కు పుట్టాలకి అదిరిపోయేలాంటి వాసన వస్తుంది. తింటువా? తింటాను, పెట్టి ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఎప్పుడు ఇలా తినలేదమ్మా. ఈ చీమగుడ్లను ఆహారంగా తీసుకోవటం అనేది కేవలం అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజనులు మాత్రమే తీసుకుంటారు అండి. అందున కూడా చాలామంది గిరిజనులు వీటి జోలికైతే పోరు. ఇప్పటి తరాల వాళ్ళు అసలే తినడం లేదన్నమాట. కొంతమంది గిరిజనులు మాత్రమే, మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాత్రమే వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు. అంటే పూర్వపు ఆచారాలను ఇంకా కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. కొంచెం పచ్చడి అయింది, ఎన్ని చీమగుడ్లు తీసుకొచ్చారో అంత పచ్చడి అయింది అన్నమాట. బండ పచ్చడి లాగా నూరేరు. కొంచెం వయసులో వాళ్ళు అయితే తాలింపులు అవి పెట్టుకుంటారు కదమ్మా.
ఓకే. చూసారు కదా అండి. మారేడుమిల్లి నుండి మారుమూల కొండ కోనల్లో నివసించేటువంటి గిరిజనుల యొక్క ప్రత్యేకమైన పురాతన కాలపు సాంప్రదాయపు వంటకాన్ని మరి ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది అయ్యో పాపం చిన్న చిన్న చీమల్ని కూడా వదలకుండగా చంపి తినేస్తున్నారే అని కామెంట్ చేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి. అడవుల్లో నివసించేటువంటి గిరిబిడ్డలకు ఆ కాలంలో తినడానికి ఏది దొరకనప్పుడు ఆకలితో అలమటించి, అలమటించి అన్వేషించిన ఆహారం అండి ఇది. ఆహారంలో భాగమయ్యింది. నేటికి కూడా ఆదివాసీ సమాజంలో భాగంగానే ఉంది అన్నమాట. అడవుల్లో నివసించే గిరిబిడ్డలకు అక్కడ ఏది దొరికితే అదే ఆహారం కదా అండి. పైగా ఇది చాలా రుచికరమైన ప్రోటీన్‌లు సమృద్ధిగా ఉండే ఆహారము. మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అని అనుకుంటారన్నమాట. మరి అప్పటి ప్రజలు వాళ్ళ పిల్లల కడుపు నింపడానికి అన్వేషించిన ఆహారంలో ఇది ఒకటి అన్నమాట. మరి ప్రాంతాన్ని బట్టి, జీవన విధానాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి కాబట్టి తోటివారి ఆహారపు అలవాట్లను గౌరవించటం అనేది సాటి మనిషిగా నాగరిక లక్షణం అని నేను భావిస్తూ ఉన్నాను. అందులో ఇలా పచ్చడి చేసుకొని తినడం అనేది నాకు కొంత కొత్తగా అనిపించినటువంటి విషయం అన్నమాట. సో, ఇది ఫైనల్‌గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థాంక్ యూ.